ఒక వ్యాపారి ముఖ్యమైన పని మీద ఆగమేఘాలుగా కారును నడుపుకుంటూ ఒక అడవి మార్గాన వెళ్తుంటాడు. ఇంతలో అనుకోకుండా ఒక అడవి ఎలుక కారుకి అడ్డంగా వస్తుంది. అది గమనించిన ఆ వ్యాపారి చాకచక్యంగా కారును పక్కకు తిప్పి ఆ ఎలుక ప్రాణాలను కాపాడతాడు. అందుకు ఆ అడవి ఎలుక ఆ వ్యాపారి వైపు ఎంతో కృతజ్ఞతగా చూస్తుంది. 6 నెలల తర్వాత అదే వ్యాపారి అదే అడవి మార్గాన కారును వేగంగా నడుపుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంతలో అనుకోకుండా ఒక చెట్టు విరిగి కారుకి అడ్డంగా పడిపోతుంది. అది గమనించిన వ్యాపారి కారును వెంటనే ఆపి కిందకి దిగి చూసి నిర్ఘాంతపోతాడు. ఎదురుగా ఒక పెద్ద వాగు పొంగి పొరులుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ చెట్టు కారుకి అడ్డంగా పడకపోతే కారుతో పాటు ఆ వ్యాపారి ఆ వాగులో పడి కొట్టుకుపోయి ఉండేవారు. సమయానికి ఆ చెట్టును పడేసి తనను రక్షించిన ఆ అదృశ్య శక్తి ఎవరు అని ఆ వ్యాపారి ఆలోచించే లోపే ఆ చెట్టును పడగొట్టి సహాయానికి ప్రతి సహాయం చేసిన ఎలుక కనిపిస్తుంది. ఈసారి వ్యాపారి ఎలుక వైపు కృతజ్ఞతగా చూస్తాడు. మరి ఈ సన్నివేశాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మనం ఒకరికి చేసిన మంచి తిరిగి మనల్ని ఆపదలో ఆదుకుంటుందని.